అందరికీ వందనాలండి. పాట పాడుకుని దేవుని నామం మహిమపరుద్దాం. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వమునెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వమునెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగా చేయువాడే, నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగా చేయువాడే, నజీరు వ్రతము జీవితమంతా అనుసరించినడే, నజీరు వ్రతము జీవితమంతా అనుసరించినడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినడే, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. ప్రభువైన యేసుక్రీస్తు నంబరిట ప్రియ యేసుపల్లిపాల గ్రామ ప్రజలందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నామండి. ఈ ఉదయకాలం మందు ఈ విధముగా మీ గ్రామానికి రావడానికి, దేవుని యొక్క వార్తను ప్రకటించడానికి దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ కొన్ని మాటలు మీతో పంచుకుంటుండగా శ్రద్ధ కలిగి వినవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నామండి. అయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని వాక్య భాగము తెలియజేస్తూ ఉంది. ప్రేమించే విషయంలో లోకములో ఉన్నటువంటి మనుషుడైతే అనేక విధాలుగా ఆశ కలిగి అనేక విధాలైనటువంటి ఉపకారానికి ప్రతి ఉపకారము ఆశించి ప్రేమిస్తూ ఉంటారు. కానీ యేసయ్య ప్రేమించినటువంటి ప్రేమకి మరెవ్వరు కూడా లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా సాటి రారండి. ఆయన ప్రేమ వెలకట్టలేనిది, విలువ కట్టలేనిది, సరిహద్దులు కొలవలేనటువంటి ప్రేమతో యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయనకి సరిచేటువంటి వారు ఎవ్వరూ లేరండి. సృష్టి ప్రారంభం నుంచి మొదలుకొని ఇంతవరకు కూడా ఆయనకి సరిచేటువంటి వ్యక్తి కానీ అలాగే మహానుభావులు అనుకుంటున్న వారు కానీ ఎవ్వరూ కూడా లేరు. అలాంటి దేవుడు ఏ విధముగా ప్రేమించాడయ్యా లోకాన్ని అంటే కనుక, లోకము పుట్టినది మొదలుకొని ఇంతవరకు కూడా మానవుడు త్రోవ తప్పిపోతున్నటువంటి విధానాలను చూసినటువంటి ప్రభువు తన ప్రియ కుమారుడుగా ఉన్నటువంటి క్రీస్తును ఈ లోకములోనికి మానవ మాతృడిగా పంపించాడు. ఎందుకయ్యా అంటే సర్వ మానవాళులు కూడా త్రోవ తప్పిపోయి వారు అనుకున్నదే మార్గం అనుకుని, వారు చేస్తున్నటువంటి పనే మంచి పని అనుకుని దేవునికి వ్యతిరేకముగా ఆజ్ఞలను అతిక్రమముతో పాపము చేస్తున్నటువంటి వారిగా, పాపములో కూరుకుపోయినటువంటి వ్యక్తులుగా మిగిలిపోతున్నారు. అటువంటి మానవుడు వాళ్ళ యొక్క ఆలోచన మార్చబడాలని, వారి ఉద్దేశములను మార్చబడాలని, వారి కొరకు లోకములోనికి ఒక నరుడుగా లోకంలోనికి పంపించాడు. ఎందుకంటే ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి దేవుడు ఆత్మతో మాట్లాడితే నరుడికి అర్థము కాదని, ఒక మనుషుడిగా లోకంలోకి వచ్చి మనుషుడు ఒక మనుషుడితో మాట్లాడితే, ఒక స్నేహితుడితో మాట్లాడితే ఏ విధముగా అయితే అర్థం చేసుకుంటాడో ఆ విధముగా ఒక స్నేహితుడిగా ప్రజలందరితో మాట్లాడటానికి ఆయన ఈ లోకంలోకి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించి ఆఖరు 3.5 సంవత్సరములు కూడా ఈ లోకంలోనికి ఆయన ఏ పని మీద అయితే వచ్చాడో ఆ పనిని ప్రకటించడానికి, ఆ వార్తను ప్రకటించడానికి ప్రారంభించాడు. అదే మాటలో ఆయన మాట్లాడతాడు కదా, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని మాట్లాడుతూ ఉన్నాడు. పరలోక రాజ్యము అంటే కనుక పుణ్యలోకము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి.
ఆయన మతం మార్చడానికి ఈ లోకంలోనికి రాలేదండి, మార్గము చూపించడానికి వచ్చాడు. మార్గమై ఉన్నటువంటి క్రీస్తుగా మార్గము తప్పిపోయినటువంటి నరుడు మార్గములోనికి నడిపించాలని, ఆ మార్గము తానై ఉన్నానని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ లోకములో ఎవరండి మార్గం చూపించేవారు? తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే గనక, పుణ్యలోకానికి వెళ్ళాలి అంటే గనక, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని ఆయన మాట్లాడుతున్నాడు. మార్గమై ఉన్నటువంటి దేవుడు తానే పుణ్యలోకానికి వెళ్ళడానికి ఏకైక మార్గం అని ఆయన మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడుగా, ప్రియ గ్రామస్తుడిగా గ్రామస్తురాలిగా, ఒకవేళ మార్గము తప్పిపోయి దుఃఖాలు తిరుగుతున్నావేమో, నీ హృదయం అంతా కూడా కల్మషముతో నింపిపోయి ఉన్నదేమో, ఈ రోజు నిన్ను ప్రభువు పిలుస్తున్నాడు, నిన్ను ఆహ్వానిస్తున్నాడు. మార్గము తప్పిపోయినటువంటి నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నా వైపు చూస్తావా? నన్ను వెంబడిస్తావా? నాలోనికి నడిపించబడతావా అని అడుగుతున్నాడు. అయితే ఒకవేళ ఇంతవరకు నీకు ఎవరు మార్గము చూపించలేదేమో, మార్గము చూపిస్తున్నటువంటి ప్రభువు ఈ రోజు నిన్ను ఆహ్వానిస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. ఆయన స్వరము విన గనుక ఆయన మార్గములోనికి నడిపించబడితే నిన్ను స్వీకరించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన మార్గము ఏదయ్యా అంటే గనుక నిన్ను పుణ్యలోకానికి చేర్చేటువంటి మార్గము. నరుడు పాపముల చేత అపరాధముల చేత నశించిపోతుండగా, నశించిపోతున్నటువంటి ఆ నరుడు పుణ్యలోకంలోనికి రావాలని, ఆ నరక ప్రాప్తిలోనికి వెళ్లకుండా తప్పించబడాలని ప్రతి ఒక్క మానవుల యొక్క పాప పరిహారార్థముగా యేసుక్రీస్తు తన విలువైన రక్తాన్ని చిందించాడు. ప్రతి ఒక్క మానవాడి యొక్క పాపముల కొరకు ఆయన నలవగొట్టబడ్డాడండి, ఆయన గాయపరచబడ్డాడు. ఆయన గాయముల నుంచి కారిన రక్తము ద్వారాగా నీకు స్వస్థత కలిగింపబడుతుందని ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకయ్యా అంటే గనుక ఆయన రక్తములోనే మనిషికి పాప విమోచన ఉంది. ఆయన రక్తంలోనే మనిషికి పాప విమోచన, రక్షింపబడేటువంటి అవకాశము కల్పిస్తున్నాడు. అందుకే బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందమని ఆయన పిలుస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ కొరకు రక్తము చిందించినటువంటి నాదుడంటూ లేడు. నీ కొరకు ఒకవేళ నీ భార్య రక్తము చిందిస్తుంది అనుకుంటున్నావేమో, నీ భర్త రక్తము చిందిస్తాడు అనుకుంటున్నావేమో, ఒకవేళ నిన్ను కన్న తల్లిదండ్రులు గాని, నీవు కన్నటువంటి బిడ్డలు గాని నీ కొరకు రక్తము చిందిస్తారు అనుకుంటున్నావేమో. ఒక నరుడు కొరకు నరుడు రక్తము చిందించేటువంటి వారెవరూ లేరండి. ఈ సృష్టి ప్రారంభించినది మొదలుకొని ఇంతవరకు రక్తము చిందించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, మనుషుల యొక్క పాపముల కొరకు ప్రాణం పెట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సంపూర్ణమైనటువంటి మానవుడుగా, సంపూర్ణమైనటువంటి దేవాది దేవుడుగా ప్రభుని యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే ప్రాణం పెట్టాడు. అంతగా లోకాన్ని ప్రేమించాడండి. మనుషుల యొక్క పాప పరిహారముల కొరకు తన రక్తమును క్రయదముగా పెట్టినటువంటి విధముగా దేవుడి లోకముని ఎంతగానో ప్రేమించాడు. ఒకవేళ నేను ప్రేమకు దూరం అయిపోయి ఉన్నాను అనుకుంటున్నావేమో, నన్ను నా పుట్టింటి వారు ప్రేమించట్లేదు అనుకుంటున్నావేమో, నా భర్త నన్ను ప్రేమించడం లేదు అనుకుంటున్నావేమో, నా భార్య నన్ను ప్రేమించడం లేదు అనుకుంటున్నావేమో, నా తల్లిదండ్రులు నన్ను ప్రేమించట్లేదు అనుకుంటున్నావేమో, నా కడుపులో పుట్టిన బిడ్డలు నన్ను ప్రేమించడం లేదని కనుక నువ్వు బాధపడుతూ ఉంటే, నిన్ను ప్రేమిస్తానన్న ఆహ్వానిస్తున్నటువంటి ప్రభువు ఈ రోజు నీ ముందుకు వచ్చాడు, నీ గ్రామంలోనికి వచ్చాడు, నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని మాట్లాడుతున్నాడు. ఆ ప్రభువు మాట కనుక నువ్వు ఆలకించినట్లయితే గనుక, ఆ మాటను నువ్వు అంగీకరించినట్లయితే గనుక, ఆయన మాటను స్వీకరించి ఆయన ఎందు విశ్వాసం ఉంచు, ఆయన ఎందు నమ్మకం ఉంచు, ఆయన పుణ్యలోకములకి చేర్చబడడానికి మార్గమై ఉన్నటువంటి క్రీస్తు మార్గము గుండా నీవు నడిపించబడినట్లయితే కనుక ఆయన రాజ్యంలోనికి వారసురాలు అవుతావు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ పరలోకపు బ్రహ్మ తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు దేవా. దేవా, ఎంతవరకు నా మాటలు బట్టి ఈ సామంతూరు పల్లెపల్లి గ్రామాలతో మరి మమ్మల్ని నడిపించి ఈ యొక్క మాటలు అందించడానికి మీ కృపా సహాయం దయచేసినందుకు వందనాలు తండ్రి. ఈ లోకంలో మనుషుల వరకు మరి ఎవరు కూడా ప్రాణం పెట్టలేదు దేవా. పరలోకం ముందున్న తండ్రి, మీరు తప్ప మాకు వేరే మార్గము లేదని మీ అందు విశ్వసించి చెప్పిన మాటలు మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి, ఈ గ్రామానికి మీ యొక్క రక్షణ భాగ్యం దయచేస్తారని, సహాయం చేస్తారని మా ప్రభువును మీ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ ప్రార్థన బ్రతిమాలు కుటుంబం తండ్రి. ఆమేన్. వందనాలు.